ఏదైనా చెప్తాడు. సరే, నెక్స్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్తే సార్, చాలా బట్ ఐ థింక్ దిస్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ డిస్కషన్. డెఫినెట్ గా అండి, అక్రాస్ ద గ్లోబ్ దీని మీద డిస్కషన్ నడుస్తుంది ఖచ్చితంగా. ఈ రోజు గుమ్మడికాయలు భుజానేసుకుని తిరుగుతున్న చైనా కూడా మాట్లాడాల్సిన పరిస్థితి. అంటే చైనా వాజ్ ఫోర్స్డ్ టు టాక్. ఈ రోజు బయట మాట్లాడాలి, చైనా బయటకు వచ్చి మాట్లాడాలి. ఆ ఇనుప కచ్చడాల నుంచి బయటకు వచ్చి జీ జిన్పింగ్ దీని మీద ఏదో ఒక వివరణ ఇస్తే కానీ ప్రపంచం ఊరుకోదు. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తే ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఇది టెహరాన్ కాదు పాకిస్తాన్ అని చెప్పి వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ మినిస్టర్ ఆయన ఈజ్ నెక్స్ట్ ఇన్ కమాండ్ ఆల్మోస్ట్. అంటే నెక్స్ట్ ఇన్ కమాండ్ ఏం లేదులేండి, అన్ని కార్టూన్ క్యారెక్టర్లే. వాళ్ళ క్లెయిమ్ అది. నవాజ్ ప్రభుత్వంలో ఉన్న ఖ్వాజా సాద్ రఫీక్ ఆయన ఏం చేశాడు, వాళ్ళ ప్రభుత్వం తరఫున ట్రంప్ పరిపాలనపై ఇరాన్ సాధించిన విజయాన్ని జరుపుకోవడానికి లాహోర్లో మినార్ ఏ పాకిస్తాన్లో ఉమ్మత్ అమరవీరుల సదస్సు పెట్టాడు. చూడండి, అదే ఆ విజువల్స్ అవే. దాంట్లో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ హృదయం ఇరాన్తో కొట్టుకుంటోంది, అంటే సింక్ అయింది. ఇరాన్ విజయం సాధించింది, దైవ సంకల్పం ఉంటే పాకిస్తాన్, టర్కీ, ఇరాన్ ఇంకా అరబ్ ప్రపంచం అంతా ఏకమై ప్రపంచంలో ఒక అజేయ శక్తిగా ఎదుగుతుందని. మరి ఇప్పుడు ట్రంప్కు కోపం వస్తుంది కదా, ఎందుకంటే వైట్ హౌస్లో బూట్ పాలిష్ చేసుకుంటూ ఉన్న సయ్యద్ అసీం మునీర్ కూడా సంకటం తీసుకొచ్చాడు ఈ మినిస్టర్ ఖ్వాజా సాద్ రఫీక్. అసలు పాకిస్తానే ఒక కన్ఫ్యూజ్డ్ నేషన్ అది. కనుక ఇరాన్ వైపు ఉన్నామా అమెరికా వైపు ఉన్నామా వాళ్ళకే తెలియదు. కనుక ఇస్లామిక్ వరల్డ్ తో దూరం పోవాలని వాళ్ళకు ఉండదు. అట్లాగే అమెరికా సాయం కావాలి, అడుక్కోవాలి, డబ్బులు లేవు, IMF హెల్ప్ చేయాలి, ఇవన్నీ చేయాలంటే అమెరికాతో ఉండాల్సిందే. కనుక ఇప్పుడు ముందు నొయ్యి వెనక కొయ్యి అంటాం అండి, ఆ పరిస్థితి ఎప్పుడు ఉంటుంది అమెరికాకు. కనుక ఇప్పుడు నిజంగా అయితే ఈ మొత్తం ఈ శాంతి ఒప్పందంలో మీడియా అంతా కూడా చెప్తున్నది ఏంటంటే దీనివల్ల ఎవరు లాభపడ్డారు, ఏం సాధించింది అమెరికా అనే ప్రశ్నలే వస్తున్నాయి. ఇరానే కదా గట్టిగా నిలబడ్డది, తాను అనుకున్నది సాధిస్తా ఉంది ఫైనల్ గా. కనుక గెలుపు ఎవరిది అని వచ్చినప్పుడు ఎక్కువ మటుకు ఇరాన్ది అని చెప్తున్నారు. ఇంకా ఇరాన్ వైపు నుంచి సెలబ్రేషన్ చేసుకుంటే మంచిదే, కానీ అమెరికాతో ఇది సంకటం. కనుక అలాంటి ప్రకటనలో రఫీక్ ఒక ప్రకటన చేయాలి, మునీర్ ఇంకొక ప్రకటన చేయాలి, జవాద్ షరీఫ్ ఇంకో ప్రకటన చేయాలి. వేరే వేరే దేశాలకు అనుకూలంగా ప్రకటనలు చేసుకొని అన్ని దేశాల వైపు నుంచి సెలబ్రేట్ చేసుకోవడం మంచిది వీళ్ళకు తెలివి ఉంటే. కనుక ఆ విధంగా వాళ్ళను ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు వాస్ గారు. పాకిస్తాన్ తో ఏమీ లేదు కానీ ఏమో చేసేస్తున్నట్టు తామే ప్లాట్ఫామ్. ఎందుకు మరి చివరి ప్లాట్ఫామ్ అయిపోయింది ఎక్కడికో, కనుక ఒప్పందాలన్నీ అక్కడ ఎందుకు జరిగాయి? అది ఇది ఒక స్టేటస్, అంత స్టేటస్ ఉన్న నేషన్ కాదని అక్కడ పోవడమే ఒక పొరపాటు. వాడుకున్నది అమెరికా యూజ్ అండ్ త్రో లాగా వాడేసుకున్నది, ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ కానీ ఇలాగే ఉంటుంది. రఫీక్ ఒక ప్రకటన చేస్తాడు, ఆయన ఇంకో ప్రకటన చేస్తాడు. గందరగోళంకు ఏమంటాము మరో అర్థము పాకిస్తాన్ అని నేను ఆ విధంగా చూస్తున్నాను ఈ మొత్తం ఎపిసోడ్. అయితే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఈ ఇస్లామిక్ నాటోకి ఇదేమన్నా భూమిక కాబోతోందా? అంటే ఇలాంటి ప్రకటనలు, అంటే వాళ్ళ శక్తిని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. శక్తి అంటే పాజిటివ్ యాంగిల్లో చెప్పట్లేదండి. ఆ కుట్రపూరిత కోణాలు ఇవన్నీ, పొద్దున్న లేస్తే కడుపులో H2SO4 పెట్టుకుని తిరగటాలు, ఇవన్నీ పాకిస్తాన్కి అలవాటైన విషయాలే. అందుకని వీళ్ళు ఈ టర్కీ తోటి ఎలైన్ అయ్యి, టర్కీ ఒక డేంజరస్ కంట్రీ, ఆ టర్కీ తోటి ఎలైన్ అయ్యి తర్వాత అరబ్ కంట్రీస్ అన్నిటినీ ఒక తాటి మీదకి తీసుకురావటం, ఇవన్నీ ఏంటంటే వేరే ఇండికేషన్ ఇస్లామిక్ నాటోకి ముందర ప్రియాంబుల్ ఎక్సర్సైజ్ లాగా చూడాలంటారా? చూడండి ఎంతమంది గ్యాదర్ అయ్యారు అక్కడ. ఇలాంటివి అన్ని జరిగినప్పటికీ కూడా వాస్ గారు, నా వ్యూ ఏంటంటే కొన్ని ఉంటాయండి, ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అనేది ఒక గొప్ప నినాదం. కానీ గ్లోబల్ లెవెల్లో కానీ లోకల్ లెవెల్లో కానీ ఎప్పుడైనా ఏకమైనట్టు CPI-CPM ఎప్పుడైనా కలుస్తుందా అండి? ఒకే సిద్ధాంతం కదా. అలాగే గ్లోబల్ లెవెల్లో కూడా కమ్యూనిస్ట్ కంట్రీస్ యుద్ధాలు చేస్తుంటాయి. అలాంటిది ఇవి కూడా ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఒక్కటవుతాయి ఒక రోజు అని అనుకోవడానికి వీలే లేదు. ఎందుకంటే అమెరికా ఉన్నంత కాలం వీటిని ఒకటి కానివ్వవు, అవి డివైడ్ చేస్తూనే ఉంటుంది. కనుక ఇప్పటికిప్పుడు వరి అయ్యింది ఏం లేదు, చూసి ఎంజాయ్ చేయాలి, ఇదన్నీ కూడా స్క్రీన్ పైన చూడాలి, మజా చేయాలి. కానీ
ఇవి ఏకమయ్యే రోజు అంటూ మనం ఎన్నడూ ఊహించలేమని నా అభిప్రాయం, నిశ్చితమైన అభిప్రాయం. రైట్. పెద్దలు ఉన్నారు, వారు చెప్పాలి. పేకేట్ ప్రసాద్ గారు మీరేమంటారు? మన దేశాన్ని 1000 కట్స్ చేసి